Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Ball and the Boy తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. అప్పుడు ఎప్పుడో థియేటర్స్లో వచ్చి ఇప్పుడు G5 ఓటీటీలో 2 hours 20 minutes రన్ టైమ్తో వచ్చింది. లాస్ట్ 5 minutes టైటిల్స్ తీసాక 2 hours 15 minutes రన్ టైమ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మంజుమల్ బాయ్స్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వేణు థామస్ కూడా ఉన్నారు. లాస్ట్ 40 minutes ఉన్నారు. ఇంక ఈ మూవీ అనేది చూసిన తర్వాత G5లో నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ శ్రీనివాస్ మంగాపురము, న్యూటన్ థర్డ్లా, స్పైడర్ మ్యాన్, కర్మకే, మట్టి కుస్తీ 2 ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక తల్లి అండ్ ఒక చిన్న కొడుకు పేర్లు మార్చుకుని ఊరంతా తిరిగి ప్రతి ఒక్కరి చోట పనిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత అలా ఎందుకు చేస్తున్నారు, తర్వాత ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే డ్రామా, ఎమోషన్, సస్పెన్స్ చాలా బాగుంది. కానీ చాలా ల్యాగ్ ఉంది. ల్యాగ్ ఉన్నా కూడా చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమా. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే, ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫర్జానా అనే యాక్టర్ కొత్త యాక్టర్ కాదో తెలియదు కానీ తల్లి క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఇంకా ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. ఈ చిన్నపిల్లడు కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. హీరోయిన్ కొడుకు కింద వేసాడు. ఇంకా బామ్మ గారు ఒకళ్ళు ఉన్న బామ్మ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది తక్కువసేపు అయినా కూడా. ఇంకా టొవినో థామస్ గారు కూడా ఉన్న తక్కువసేపు అయినా లాస్ట్ 40 minutes ఉన్నారు. కానీ మంచి క్యారెక్టర్, చాలా బాగా చేశారు యాక్టింగ్. మ్యూజిక్ సుజిన్ శ్యామ్ అని మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. సాంగ్స్ కూడా బాగున్నాయి తెలుగులో. ఇంకా మంజుమల్ బాయ్స్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ చిదంబరం గారు ఈ మూవీ డైరెక్ట్ చేశారు. చాలా బాగా డైరెక్ట్ చేశారు. ల్యాగ్ ఉంది కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ అస్సలు ల్యాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించినా కూడా బోర్ అయితే కొట్టలేదు. కొన్ని చోట్ల అయితే ఎమోషనల్ కూడా అయ్యాను నేను. కానీ ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే చాలా అంటే చాలా ల్యాగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా రొటీన్గా, సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా రొటీన్గానే అనిపిస్తుంది. మెయిన్ మైనస్ వచ్చేసి మాత్రం చాలా ల్యాగ్ ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ రేంజ్ ల్యాగ్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తానండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురము, న్యూటన్ థర్డ్లా, స్పైడర్ మ్యాన్, కర్మకే, మట్టి కుస్తీ 2 ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.